హలో గాయ్స్, వెల్కమ్ టు లండన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి రాయల్ ఆర్మరీ మ్యూజియం గురించి. ఈ మ్యూజియం లీడ్స్ డాక్లో ఉంది. ఈ మ్యూజియంలో మనం వార్కి సంబంధించిన వెపన్స్, డ్రెస్సెస్, ఇంకా వార్లో ఏమేమి ఇన్వాల్వ్ అయినామో అవన్నీ చూడొచ్చు. బ్రిటిష్ వాళ్ళు వేరే కంట్రీస్ నుండి వీళ్ళ కంట్రీకి ఏమేమి తెచ్చుకున్నారో అండ్ ఎస్పెషల్లీ మన ఇండియా నుండి వీళ్ళు ఏమేమి తెచ్చుకున్నారో ఇక్కడ అన్నీ మనం చూడొచ్చు. ఈ మ్యూజియం మండే క్లోజ్ ఉంటుంది అండ్ మిగతా వీక్ అంతా ఎవ్రీడే 10 AM to 5 PM ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ ఏముండదు, ఫ్రీగానే మనం మ్యూజియం మొత్తం చూడొచ్చు. బట్ మ్యూజియం బెటర్మెంట్ కోసం డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు చేయొచ్చు. ఈ మ్యూజియం మొత్తం 1 డేలో కవర్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఇక్కడ చూడాల్సినవి, వినాల్సినవి అండ్ తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. అండ్ 1 డేలో మొత్తం కవర్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ మ్యూజియంలో అన్నిటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకుంటే ఆల్మోస్ట్ మనం సోషల్ సబ్జెక్ట్లో చాలా చాప్టర్స్ కవర్ చేసినట్టే. యూకేస్ నేషనల్ మ్యూజియం అయిన రాయల్ ఆర్మరీలో కలెక్షన్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ ఆర్మరీ ఉంటాయి. ఎంట్రన్స్లో ఇవేంటంటే వార్లో జస్ట్ వారియర్స్ కాదు కదా, చాలామంది ఉంటారు. లైక్ మేకర్, వారియర్స్, విట్నెస్, ఇన్వెంటర్, స్పై, ఇలా చాలామంది ఉంటారు. సో ఇక్కడ యుద్ధంలో వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు ఏ ఏ వెపన్స్ యూజ్ చేసేవాళ్ళు అండ్ ఇంకా ఏమేమి యూజ్ చేసేవాళ్ళో వాటన్నిటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ పార్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో వాటన్నిటి గురించి మనకు నెంబరింగ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్పైకి ఇంపార్టెంట్ పార్ట్స్ అయినా ఆ నెంబరింగ్ పైన క్లిక్ చేస్తే మనము వాటి గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ హిస్టరీకి రిలేటెడ్ లైబ్రరీ కూడా ఉంటుంది అండ్ అందులో 40,000+ బుక్స్, పాంప్లెట్స్ ఇంకా చాలా ఉంటాయి. అదే కాకుండా వెపన్స్, ఆర్మరీస్ దగ్గర అన్నీ డీటెయిలింగ్గా మెన్షన్ చేసి ఉంటుంది. లైక్ ఏ సెంచరీలో ఏ వార్ అండ్ ఏ ఇయర్, ఎవరితో ఎవరికి యుద్ధం జరిగింది, ఇలా అన్నిటి గురించి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. యుద్ధంలో పాల్గొన్నప్పుడు వాళ్ళు హెడ్కి షీల్డ్ పెట్టుకుంటారు కదా, అది ఎలా ఉంటుందో మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ మ్యూజియంలో ఉన్న వాటన్నింటినీ అండ్ ఇక్కడ వార్ సెటప్ని కూడా చూస్తున్నంతసేపు నాకు బాహుబలి మూవీ అండ్ చాలా మూవీస్లో వాళ్ళు ఫైటింగ్ సీన్లో యూజ్ చేసిన వెపన్సే గుర్తొచ్చాయి. అండ్ సర్ప్రైజింగ్లీ ఇక్కడ ఉన్న కొన్ని వెపన్స్ని రియల్గా మూవీస్లో యూజ్ చేశారంట. ఇంగ్లాండ్లో మొత్తం 14 నేషనల్ మ్యూజియంస్ ఉన్నాయి అండ్ రాయల్ ఆర్మరీ ఈజ్ వన్ ఆఫ్ దాట్. ఈ మ్యూజియంని 1996 లీడ్స్ డాక్లో ఓపెన్ చేశారు. ఇందులో 3 గ్యాలరీస్ ఉంటాయి. ఫస్ట్ వార్ గ్యాలరీ, సెకండ్ టోర్నమెంట్ గ్యాలరీ, థర్డ్ సెల్ఫ్ డిఫెన్స్ గ్యాలరీ. ఈ మ్యూజియంలో మనం వార్కి రిలేటెడ్ మూవీస్ కూడా చూడవచ్చు. ఇక్కడ వార్ థియేటర్ కూడా ఉంటుంది. విజిటర్స్కి లైవ్ అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇక్కడ ఫైటింగ్స్ కూడా డిమాన్స్ట్రేట్ చేస్తారు. ఆల్సో నైఫ్ ఫైటింగ్స్ కూడా జరుగుతాయి. ఇక్కడ ఓన్లీ వరల్డ్ వార్ 1 అండ్ 2 గురించే కాదు, అన్ని వార్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. మనకు చాలా టూరిస్ట్ ప్లేసెస్లో టూరిస్ట్ గైడ్స్ ఉంటారు అండ్ వాళ్ళు వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఇక్కడ ప్రతి ఒక్క వార్ గురించి అండ్ అందులో యూజ్ చేసిన వెపన్స్ కానీ ఇంకా చాలా అన్నిటి గురించి డీటెయిలింగ్గా అక్కడే ఉన్న టీవీస్లో చూడొచ్చు. అండ్ అన్ని ప్లేసెస్లో వాటి గురించి చదవడానికి బుక్స్ ఉంటాయి, వినడానికి ఆడియోస్ కూడా ఉంటాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ వెపన్స్ అండ్ ఫుల్ బాడీని కవర్ చేసేలాగా ప్రొటెక్షన్ డ్రెస్సెస్
అన్నీ అప్పట్లో వాడు చేసినప్పుడు యూజ్ చేసినవే ఇవన్నీ. యు నో వాట్? వార్‌లో ఇన్వాల్వ్ అయిన మనుషులకే గాదు, హార్సెస్‌కి, ఎలిఫెంట్స్‌కి గూడా బ్యాటిల్ డ్రెసెస్ ఉండేది. ఆల్సో చిన్న పిల్లలు యూజ్ చేసిన బాటిల్ డ్రెసెస్ గూడా ఇక్కడున్నాయి. నైఫ్స్, రైఫిల్స్, గన్స్ అండ్ ఇవన్నీ డిఫరెంట్ సైజులో, షేప్స్‌లో ఉండేవి. ఇవి ఇంత పెద్దగున్నాయి గాబట్టే మేబీ డ్రెసెస్ అన్నీ అంత స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. ఈ టోర్నమెంట్ దానిలోనే ఫైటింగ్స్ అండ్ నైఫ్ ఫైటింగ్స్ జరుగుతుంటాయి. ఇక్కడే ఫైటింగ్స్ జరుగుతాయి. అండ్ ఇప్పుడు మన ఇండియా నుండి వీళ్ళు ఇక్కడికి ఏమేమి తీసుకొచ్చారో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న వీటన్నిటిని ఇండియా నుండి తీసుకొచ్చారు. లైక్ మన ఇండియన్ స్పైసెస్, కొన్ని వెపన్స్, ఆల్సో టీ పౌడర్, కాటన్ ఇంకా చాలా తీసుకొచ్చారు. ప్రజెంట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్ ఎలా ఉంటుందో అప్పట్లో వార్స్‌కి వెళ్ళేటప్పుడు గూడా ఇలా ఈ కంప్లీట్ వెపన్స్ కిట్‌ని తీసుకెళ్ళేది.
ఇల్లు ఇన్ని బుల్లెట్స్ పెట్టుకొని బాక్స్ వావ్. ఏనుగుల మీద కూడా పోయి వేసేదా అసలు? కానీ ఏనుగు ఇంత పెద్దగా ఉండేదా? చిన్న గన్నులు. గిది కూడా ఒక గన్నేనా మహేష్? గిది కూడా ఒక గన్నేనా? ఇంత చిన్నది కూడా అది గన్ను. మేము మళ్ళీ వచ్చింది. ఓకే, ఇట్లా ఎగ్స్ వాళ్ళు పెట్టుకుని దీన్ని కూడా ఇంత డిజైన్గా చేసి పెట్టిరండి. రాజమౌళికి ఈ వీడియో అందేలా పంపండి. ఎవరు చెప్పబోతున్నా? ఇదేంది బాంబుది? బాంబు పౌచ్. ఈ మ్యూజియం చూస్తున్నంతసేపు మీకు ఏం అనిపించిందో అండ్ ఏం గుర్తొచ్చిందో కమెంట్ చేయండి. ఆల్సో ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగిందో తెలిస్తే కమెంట్ చేయండి. And that's all for this video. See you in next vlog. Bye.